జై పూలే, జై అంబేద్కర్, జై కర్పూరి. సభాధ్యక్షులు డాక్టర్ పృథ్వీరాజ్ గారికి ధన్యవాదాలు. ఇక్కడ పెద్దల ముందు నాకు ఈ అవకాశం కల్పించినందుకు. ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అని వచ్చింది. అంటే 30 ఏళ్ళ పోరాటానికి మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత కూడా మళ్ళీ మనం ఈ క్యాప్షన్ పెట్టుకోవడం అనేది ఇది దౌర్భాగ్యం. కానీ ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ వర్గీకరణ జరిగింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. దానికి ప్రధానమంత్రి మోడీ గారు ఒక ఎంబీసీ నాయకులు కాబట్టే ప్రభుత్వం తరపున స్పందించి ఆ వర్గీకరణకు సహాయం చేసిందని నేను కోరుకుంటా ఉన్నాను. దీనికి మందకృష్ణన్న 30 ఏళ్ళ పోరాటం నిదర్శనం మనకు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ క్యాప్షన్ ఏమైనా తప్పు పెట్టుకున్నామా అని అనిపిస్తుంది. అంటే ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత కూడా మళ్ళీ ఇట్లాంటి మీటింగ్ పెట్టుకోవడానికి కారణం ఏంది? ఏ అన్డెమోక్రటిక్ ఫోర్సెస్ దీని వెనుక పనిచేస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. నేను సూర్యపల్లి శ్రీనివాస్ నా పేరు. నేను కర్పూరి ఠాకూర్ కరుణానిధి వారసునిగా ఒక నాయ బ్రాహ్మణ సమాజానికి చెందిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ వాళ్ళిద్దరి పేర్లు ఎందుకు తీసుకున్నా అని మీకు సందేహం కలగవచ్చు. దాదాపు 40-50 ఏళ్ళ క్రితమే బీహార్లో మహాదళిత్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు కర్పూరి గారు. అదేవిధంగా కరుణానిధి గారు తమిళనాడులో అరుంధతి ఆర్ట్స్ కోసం సపరేట్ రిజర్వేషన్ ఇచ్చాడు. అంటే ఇది వర్గీకరణ అని అంటున్నాం, కానీ మన తెలుగు మరి దీనికి ఇంగ్లీష్లో ఉన్న ప్రాబ్లం ఏదో నాకు తెలియదు. కానీ వర్గీకరణ అనే పదము ఒక నెగటివ్ సెన్స్ ఇస్తుంది. వర్గీకరణ కాదు, ఇది క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ అని చెప్తే ఒక పాజిటివ్ సైన్ ఉంటుంది. ఎందుకంటే ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమానంగా ఉన్న వాటిని అన్నింటినీ కూడా క్లాసిఫై చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నది ఒక క్లాసిఫికేషన్. ఇది ఈ క్లాసిఫికేషన్ను వ్యతిరేకిస్తున్న శక్తులు నేను ఒక 2-3 ప్రశ్నలు అడగాలనుకుంటున్నా మా మాల సోదరులను. ఎస్సీ రిజర్వేషన్ అనేది, పర్టికులర్గా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అనేది ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్. నేను ఒకటే అడుగుతున్నా, ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అంటే జనాభా దామాష ప్రకారంగా వస్తాయి. మరి మాదిగ సోదరులు, మాదిగ ఉపకులాల సోదరుల జనాభా తీసేస్తే మీకు ఆ వాటా వస్తుందా? సింపుల్ కామన్ సెన్స్ ఇది. అదేవిధంగా సరే, మీరు మీ పెత్తనం, మీ పైత్యం ఎక్కువై మాట్లాడుతున్నారు అనుకుంటే రిజర్వేషన్లో ఇంకో కాన్సెప్ట్ కూడా తీసుకుంటారు. అది మన బీసీలకు ఉన్న కాన్సెప్ట్. అది ఎడ్యుకేస్ రిప్రజెంటేషన్. ఆ ఎడ్యుకేస్ రిప్రజెంటేషన్ అన్న పాటించండి. ఆ ఎడ్యుకేస్ రిప్రజెంటేషన్ చూసినా కూడా మా మాదిగ సోదరులకే ముందు అవకాశాలు ఇవ్వాలి, మా మాదిగ ఉపకులాలకే ముందు అవకాశం ఇవ్వాలి. ఇవన్నీ ఉన్నాక కూడా మీరు ఈ విధంగా చేస్తున్నారంటే ఈ సభకు కారణం ఎవరంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కనుక మన బహుజనుడు అయి ఉండుంటే ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంటేషన్ చేసుంటే ఈ సభ అవసరమే లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను గౌరవించని ప్రజాస్వామ్యం ఏముంటుంది చెప్పండి? అందుకనే మనము ఈ పోరాటాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలని, దానికోసం పనిచేయాలని, ఇక్కడ పృథ్వీరాజ్ గారు తీసుకున్న ఈ ఇనిషియేషన్ను నేను కంగ్రాచులేట్ చేస్తూ మన బీసీలందరినీ కూడా కలపడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు చెప్పినట్టు ఇక్కడ ఉన్న ఏబిసిడీలుగా ఉన్న లోకల్ బాడీలో పొలిటికల్ రిజర్వేషన్ కోసం క్లాసిఫికేషన్, అదేవిధంగా జస్టిస్ రోహిణి కమిషన్ గురించి కూడా సార్ చెప్పారు. బీజేపీ ప్రభుత్వం చాలాసార్లు ఎక్స్టెండ్ చేసిందని. ప్రభుత్వాలు ఆ విధంగానే పనిచేస్తుంటాయి సార్. మనము మందకృష్ణన్నతో ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక ఉద్యమం చేస్తే కానీ మనకు న్యాయం జరగదు. ఆ ఉద్యమం వైపు కూడా మనం ప్రయాణం చేయాలని మాట్లాడుతూ ఒక చిన్న సమస్య ఒకటే చెప్పేసి ముగిస్తాను. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం, అంతకుముందున్న ప్రభుత్వం బీసీలు అనగానే, మా తిరుమల సార్ ఇప్పుడే వెళ్ళిపోయారు, బీసీలు, ఎంబీసీలు, సంచార జాతులని ఉంటారు. కానీ
ఇక్కడ కొత్తగా ఒక టర్మినాలజీ తీసుకొచ్చి సంచార జాతులున్న ఎంబీసీలని పెట్టి ఒక వాళ్ళ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీస్తున్నది ఈ ప్రభుత్వము. దాని మీద కూడా మనం మాట్లాడాలి. ఇక్కడ ఇంతకుముందు ఒక వక్తలు మాట్లాడారు, నిన్న కవిత గురించి మాట్లాడారు. కవిత మీటింగ్కి ఒకటే ఒక సమాధానం చెప్పాల్సింది అవసరం ఉంది. ఇక్కడ గాయకులు ఉన్నారు, కవులు చాలామంది ఉన్నారు, రచయితలు ఉన్నారు. మనం తెలంగాణ ఉద్యమంలో ఒక పాట పాడుకునే వాళ్ళం, అయ్యోడివా అవ్వోడివా అని ఒక పాట పాడుకునేవాళ్ళం. అక్క, నువ్వు మా మంగళమ్మవా, మా తాకలమ్మవా, మా గౌన్లమ్మవా, మా గొల్లమ్మవా అని ఒక పాట రాయండి, ఆ పాటే ఆమెకు కౌంటర్ అవుతుందని చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్. కరెక్ట్.